హాయ్ అండి, నమస్తే. నేను మీ సిద్ధు కేకేఆర్. వెల్కమ్ టు సిద్ధు క్యాంపింగ్ ఛానల్. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఏరియా వైకుంఠగిరి, విశాఖపట్నం నుంచి 88 కిలోమీటర్లు దాదాపుగా. కాశీపట్నం నుంచి రైట్కి తిరిగితే 18 కిలోమీటర్లు అండి. ఇప్పుడు మనం ఉన్న ఎత్తు ఎంత అంటే సముద్ర మట్టానికి 3333 అడుగులు అనమాట. ఇది చాలా హైట్లో ఉన్నాం. ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే విజయనగరం, తాటిపూడి డ్యామ్ మొత్తం క్లియర్గా కనిపిస్తాయి. చూడండి, ఆ కనిపించేదే తాటిపూడి డ్యామ్ అనమాట. ఆ వాటర్ అంతా అదే. దాని తర్వాత విజయనగరం ఉంటుంది. కాకపోతే మనం చాలా హైట్ లో ఉన్నాం కాబట్టి అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం వాతావరణం ఎలా ఉంటదంటే ఎంతటి వేసవకాలమైనా చాలా కూల్ గా ఉంటది. ఎందుకంటే కొంచెం హైట్ లో ఉంటాం కాబట్టి. వెళ్ళే ఘాట్ రోడ్ కంటే ఈ ఘాట్ రోడ్ కొంచెం డేంజర్ గా ఉంటది, చాలా హైట్ లో ఉంటది. వే తక్కువే గానీ ఘాట్ రోడ్ మాత్రం కొంచెం డేంజర్ గా, కార్నర్స్ ఎక్కువగా ఉంటాయి. వచ్చేవాళ్ళు చూసుకుని రండి. ఒకసారి ఇల్లు చూడండి. ఇంట్లో అయితే ఎవ్వరు లేరు. ఇక్కడ అంత ప్రశాంతంగా ఉందంట బాబో ఇల్లు. వాడిని చినుకులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చాలా నీట్గా ఉంచుకున్నారండి ఇంటి చుట్టూ. ఇక్కడ ఎవరితో మాట్లాడడానికైనా ఎవరు లేరు ప్రెజెంట్. సో చుట్టూ సీతాఫలం చెట్లు ఉన్నాయి, చెట్లకి ఫుల్గా కాయలు ఉన్నాయి. వావ్, ఇది కదా లైఫ్ అంటే. అక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి చాలా దూరం ఉంది. ఈ ఇల్లు చూడండి సింగిల్కి ఎలా ఉందో. అక్కడ కూడా సీతాఫలం చెట్లు ఉన్నాయి కనిపించే. వెనక్కోటి ముందు ఒకటి ఉంది, ఓ ఇటు ఒకటి ఉంది. ఇవి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చెట్లకి. ఆ లోపలికి ఒక ఇల్లు ఉంది. ఇగో కుక్క ఏదైనా అన్నీ చూస్తుంది. ఇది ఎవడో దొంగడు ఎవడో వచ్చినట్టుండు. అక్కడ ఒక కుక్క ఉంది, ఇక్కడ ఒక కుక్క ఉంది. ఇవి మన జోలికి రాకుండా ఉంటే మంచిది. అని ఊరి పేరు ఏం పేరు అండి ఇది? దేకే పడితే భలే ఉందన్న. మీకు ఇక్కడ ప్రెసెంట్ మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా? పర్లేదన్నా. ఇక్కడ అయితే మాకు వాటర్ నీళ్ళు కూడా నిన్న రిపేర్ అయింది. మోటార్ కూడా ఎక్కడి నుంచి తెస్తారు వాటర్? వాటర్ అయితే ట్యాంక్ నుంచి. అది నువ్వు అయితే అసలు బాగోలేదు. వాటర్ అది బాగాలేదు. ట్యాంక్ వాటర్ బాగానే ఉంది, కానీ అది మోటార్ ఇదైపోయింది కదా. అక్కడ నుంచి అది మోటార్ అంతే వాటర్ వస్తుంది కదా. వాటర్ అంతే కిందకి వెళ్ళిపోవాలి. అటు 11 రోడ్ నుంచి అటు అంతే. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిపోవాలి, ఆ చివరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీకు ఏం సరుకులు కావాలంటే కాశీపట్నం పోవాలి. రేపు సంత కదా, బుధవారం సంత. కాశీపట్నం. కానీ వాతావరణం అదంతా అయితే మీకు వాతావరణం అయితే ఇప్పుడు దాకా ఉన్నాయంటే దీనికి మేమే దున్నుకుంటాము. ఇది వాతావరణం అయితే తడి ఉంటేనే కదా మేము దున్నుతాము, లేకపోతే దాని వర్షం వచ్చేదాకా ఆగుతున్నాం. అందుకే నాకు డౌట్, ఇప్పుడు మీ ల్యాండ్లు ఉన్నాయి కదా ఇవి. అవునవును. ఇవి వేరే వాళ్ళకి అమ్మితే రిజిస్ట్రేషన్ అవ్వవు కదా? అవ్వవు. ఇప్పుడు నుంచే సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు పక్క ఊరు కొలుసు వస్తున్నారు. పెద్ద దాకా వచ్చింది, గొడుగు మార్చి వెళ్ళిపోయారు. మన ఇక్కడ నుంచి ఎక్కడ అంటున్నావా, సచివాలయం నుంచి టీం వస్తుంది. ఒకసారి అన్న చూద్దాం. కరెంట్ ఉందా? ఉంది. ఓ ఉంది. కానీ ఊరికి టవర్ వేసారన్న, బాగానే వేసారు. గ్రేట్. మట్టుకుంది. దానికి టవర్కి ఏం ఇబ్బంది లేదు. ఇల్లు పెంకుటిల్లు కానీ చాలా బాగుందన్న. లోపల ఇబ్బంది ఎక్కువ మనుషులకి. ఈ వర్షానికి ఒకటే, సరైన పంట రోజులు రాదు వర్షానికి. ఎప్పుడైనా మేము పిండి గట్రా వేయాం కాబట్టి మాకు వర్షాలు వస్తేనే పంట పండిస్తాము. సోళ్ళు గట్రా వేస్తాం కాబట్టి. ఈ సంవత్సరం వర్షాలు లేవు కదా పెద్దగా లేవు. ఏది వచ్చినా మన మే నెల నుంచి తగ్గింది వర్షాలు. ఇదేంటి ఆగస్టు వస్తుంది, కానీ ఇప్పుడు అప్పుడప్పుడు చినుకులు పడుతుంది, ఇంకా వర్షాలే లేవు. ఇప్పుడు సీతాఫలం ఉన్నాయి కదా, మరి అవి మీకు ఇన్కమ్ వస్తే కదా కాశీపట్నం పట్టుకెళ్ళి. ఇవి ఇంకా లేవడకాయలు వాడు కొనుక్కోడు, బాగా పాకం రావాలి. అక్కడ ఉన్నా చూసావా? అది చూసాను. అలాంటి కాయలే అమ్ముతాం మేము. బాగున్నాయి, చాలా లేత కాయలు ఇవి. అలాంటివి అమ్ముతాం మేము.
అవి ఎక్కువ కాదు, ఇన్నాళ్ళు అయితే వర్షం ఉండే కాబట్టి ఎక్కువ కాసేవి. ఈ సంవత్సరం మాకు శీతలకాయలు కూడా ఎక్కువ లేవు. రెండు వాళ్ళు 3 వాళ్ళు వస్తాయేమో, దసరా దాకా ఉంటాయి, తర్వాత ఏమో అయిపోతాయి. మరి మీకు ఇన్కమ్ ఎలాగా? ఇన్కమ్ అయితే మనకి ఆదాయం ఏమీ లేదు. ఓన్లీగా మనం దేశం వెళ్ళిపోవడం వల్ల వెళ్ళిపోతారు, కొంచెం ఉన్న వాళ్ళు ఇంటికాడ ఉంటారు. పిల్లల ఎవరున్నారు? పిల్లల వాళ్ళు ఉంటేనేమో వాళ్ళకే మన పెన్షన్ గట్రా వస్తేనేమో వాళ్ళే పోషించుకుంటారు. అంటే మీ వాళ్ళకి జాబ్లు ఎక్కువ వస్తుంటాయి కదా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి ఏం లేవా జాబ్లు అవి? జాబులు అయితే పెద్ద చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఇవ్వలేరండి. వచ్చినా కానీ వాళ్ళు కొనుక్కుని ఏదో విధంగా డ్యూటీలో జాయిన్ అయిపోతారు. ప్రైవేట్ కొనుక్కుని వాళ్ళు జాయిన్ అయిపోతారు తప్ప ఇక్కడ ఎవరు పెద్ద చదువుకున్న వాళ్ళు లేదు. 10th వాళ్ళనే చేయలేదు ఈ ఊర్లో అయితే. కొనుక్కుని చేశారంతే. వచ్చేదారిలో స్కూల్ చూసాను, అది కూడా చిన్నది. అది చిన్న వాళ్ళే, వాళ్ళు కూడా ఏం తెలియదు వాళ్ళకి. కొనుక్కున్నారు వాళ్ళకి జాయిన్ అయిపోవడానికి, కొనుక్కుని చేస్తున్నారు అంతే. ఎవరైనా ప్రస్తుతంగా పెద్ద చదువు లేదు ఇక్కడ. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బంది అన్న మీకు? చాలా ఇబ్బంది. అది రాజకీయ నాయకులు వస్తారు కదా, మరి వాళ్ళు ఏమై మీకేమని? మాకు ఎవడు పట్టించాలనేసి ఎవడు పట్టించలేడు. ఎలక్షన్ నాలు వస్తారు, అప్పటికి వచ్చేసి ఏదైతే మాట్లాడతా వెళ్ళిపోతారు అంతే. చుట్టుదే. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, మీ వైపు రాలేదా? అది అరకుల సైడ్ వెళ్ళిపోయారంట, ఇప్పుడు రాలేదు ఇటువైపు. ఆయన వస్తే బాగున్నా కొంచెం. అంతే గిరిజన తాలూకు కదా మేము, కొండ విలేజ్. వచ్చేదో చెప్తే మా ఇదనేసి మేము వింటాం. మేము ఇలాంటివి మేము చేసుకుంటాం ఎక్కువ. ఇదే ఆదాయం, మేకలు గొడ్లు. ఇప్పుడు మీకు ల్యాండ్ ఎంత ఉంటుంది? మాకు లేదండి, ఆటోమేటిక్గా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మాదేనండి. ఇదంతా మీరు సాగు సగం రోడ్డుకి సగం వెళ్ళిపోయింది. ఆ చివరి నుంచి ఆ రోడ్డు తారేడేసారు కాబట్టి సగం గిట్టిపోయింది. ఇక్కడ ఎంత ల్యాండ్ ఉన్నా వాల్యూ ఉండదు. రేట్ ఎక్కువ రాదు. పట్టాలు లేవు కదా. అదే పట్టాల గురించి ఎక్కడ దాకా వచ్చారు మరి. ఈ రోజు అక్కడ వచ్చారు, ఎల్లుండి రేపు వస్తారేమో. మీకు పట్ట ఇస్తే పర్లేదు, రోడ్డు పక్కన ఉంది కాబట్టి. ఇది ఎలాగ ముందు గుడి ఉంది కదా, డెవలప్ అవుతుంది. డబుల్ చెప్తాను ఎవరున్నారు ముందుకు రావడానికి. మేము కూడా అంత టైం పడుతుంది లేదు. స్థలం ఇవ్వడంటే వాళ్ళు మేము ఇవ్వలేము. వాళ్ళు కొనుక్కోవడానికి అయితే వాళ్ళు పట్టాలు అడుగుతారు. అవునవును, అడిగితే సడన్గా మేము ఇస్తే మాకు ప్రాబ్లం అవుద్ది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఏం పంట వేయలేదు. వర్షం లేకపోతే ఇప్పటికి ఇవి అంతా ఇలా ఉండదు కాదు. మొత్తం దున్నేసి ఏదో మొక్క నాటేద్దాము. వర్షం లేక అలా ఉండిపోయింది. వర్షాలు లేవు కదా, అందుకే గొడ్లు గట్రా అన్ని ఖాళీగా ఉన్నాయి. లేకపోతే వీటికి వేరుగా కాసుకోవాలి గొడ్లకి పంట వస్తే. ఇప్పుడు ఎలాగో ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది కదా, పశువులు ఎక్కువ పెంచుకోవాల్సింది కదా. పశువులు అయితే ఇక్కడ పెద్దగా ఉండదు అన్న, రేట్లు సరిపోనట్టుగా పెంచుతాము అంతే. కోళ్ళు కానీ మేకలు కానీ మీ వరకు సరిపోయినట్టు పెంచుకుంటాం. అది అలా గర్వ ఉందా, అది దున్నుకున్నాడు అడిగిపోవడం, అది ఫారెస్ట్ వాళ్ళ ల్యాండ్. అంతవరకు ఒక 1/2 సెంటు అలాగా అప్పుడు చూసుకుంటాం. అది పని అంతా వరకు వర్షం వస్తేనే పండుతుంది, లేకపోతే లేదు. అది కూడా అవును, కొండ మీద అసలు పండదు. ఏదో వర్షం పడుతుంది, కొంచెం లైట్ పడుతుంది కానీ ఎక్కువ పడట్లేదు. ఇదే మనం వస్తే తడి లోన్లకి పోవాలండి. లేకపోతే మనం లోన్కి వెళ్ళకపోతే మనది శ్రద్ధ గట్రా ఉంటది కదా. అది మనకి మనం ఎంత పని చేసినా వేస్టే. మనం ఎంత కష్టపడినా వేస్టే. మనం ఏదైనా పనికి వెళ్ళడానికైనా సిటీ కాదు, మనం ఏదో పని చేసుకోవడానికైనా ఇక్కడ దగ్గరే అంటే మనకి వైజాగ్ దగ్గర. కానీ ఇక్కడ రిసార్ట్స్ వచ్చాయి కదా, అక్కడ ఏం వర్క్లు ఏం దొరకలేదా? అక్కడైతే వాళ్ళు ఉద్యోగం చేస్తారండి, చదువుకున్నాను 8th క్లాస్ 9th వచ్చే వాళ్ళకి అక్కడ ఇస్తారు. మనం ఏమి చదువులేని వాళ్ళకి ఇవ్వరు. అదే మినిమం చదువు ఉండాలి. చదువు లేకుండా ఈ రోజుల్లో ఎవరు జాయిన్ చేసుకోరు. వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు. ఇక పైకి మన టెంపుల్ ఉంది కదా, వాళ్ళ దగ్గర సగం డ్యూటీలు జాయిన్ అయిపోయారు. ఇంకా ఏ రోడ్డుకి సగం మంది అయిపోయారు, ఇటు వెళ్తున్నారు. వాళ్ళకి ఎంత కొంత రోజుకి 400 300 అలాగా వాళ్ళకి ఏదో విధంగా కూలీ చేస్తున్నారు. మాకైతే ఏమీ లేదు. ఆ కాలం వస్తే ఎవరికి వాంటర్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర అడుక్కుని అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోవడం. మొత్తం ఈ ఊరికి ఎన్ని ఇల్లులు ఉన్నాయని? మొత్తం 45 ఉన్నాయి. కాకపోతే దూరంగా ఉన్నాయి. అసలు ఇల్లుకి సంబంధం కాదు కదండి, అంతే దగ్గర ఉండవు. అదే కింద అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు నైట్ టైం మీకు ఇబ్బంది ఏముండదా? ఏం రావు అవి నైట్ టైం జంతువులు అవి? కరెంట్ వస్తుంది కదా, అందులో వెళ్తురు కొట్టది. లేకపోతే మనం బ్యాట్ లైట్లు ఉంటాయి కదా. మీకు భయం అనిపించదా? మనకి ఏమి రావు కదా. భయం అంటే ఇవి అంతా బయట చేస్తే ఏమి ఉండదు. అదే ఈ వర్షం లేక మొత్తం గడ్డి గాబు ఏమేమి ఉంటాయి. కానీ ఇప్పుడు ఎలుగుబంట్లు బెడదా వేయట్లేవు కదా? ఏమి ఎలుగుబంట్లు పుల్లిగానే ఏం రావు. నక్కలు గట్రా ఏం రావు. లేదంటే ఇబ్బంది అయిపోయింది మీకు? ఇబ్బందినే. లేకపోతే మాకే అంటే వాటర్ ఎక్కువ. ఇవంతా వర్షం దిగితేనే నాకు నీళ్ళు పాతాయి. నీళ్ళు కూడా బాగలేదు, చిక్కటి నీళ్ళు వస్తున్నాయి. మాకు యాక్చువల్గా బోర్ నీళ్ళు అయితేనే
పొలానికి వస్తాయి వాటర్. ఒక దీంతో మోటార్ కాలిపోయిందట, అది పెద్దవాళ్ళు అంటున్నారు కాలిపోయిందిరా, ఎంత కొంత కలెక్షన్ చేసి చేద్దాం, బాగా చేద్దాం మోటార్ అనేసుకున్నారు నిన్నే. అది ఎప్పటికి బాగా చేస్తారో ఏం చేస్తారో మాకు తెలీదు. 2 మోటార్లు అయినది, అదొక మోటార్ ఇదొక మోటార్ 2. అది పని చేయట్లేదు, ఎలాగైనది ఇదే పని చేస్తుంది. కానీ నా స్విచ్లో బాగలేవో లేకపోతే మోటార్ బాగలేదో. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అయితే ఆ ఇల్లు తర్వాత ఇంకో నెక్స్ట్ పైన ఒక ఇల్లులు ఉన్నాయి, 1 2 ఉన్నట్టు ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్ళి మాట్లాడేసి ఒకసారి చూద్దాం చుట్టూ ఎలా ఉందో వాతావరణం, ఇక్కడ పొజిషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అన్న బాగున్నారా? మీ పేరేటన్నా? పట్టుకోండి మైక్ ఒకసారి. పేరేటన్నా? రామయ్య. రామయ్య. ఊరి పేరు ఏం పేరు? డి కోటపాడా. ఇది కాశీపట్నం కిందకి వస్తుందా? కాశీపట్నం. మీరు మామూలుగా ఏం వర్క్ చేస్తారా? మామూలుగా ఏం వర్క్ చేయమండి, వ్యవసాయం పని చేయడం. వ్యవసాయమేనా? ల్యాండ్ ఏమైనా ఉందా? ల్యాండ్ అది వేయట్లేదా? ఇవేనా ఇల్లు మీవే? ఒకసారి అన్న చూద్దాం ఇల్లు ఒకసారి. పేరేమన్నారన్నా? పేరు రామయ్య. రామయ్య. చూడండి, మన ప్రెసెంట్ రామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఒకసారి వాళ్ళ ఇల్లు వాతావరణం అంతా చూపిస్తాను. కుక్కలు ఏమైనా ఉన్నాయన్నా? కుక్కలు బాయ్. ఇంటి చుట్టూ అయితే చాలా బాగుందన్నా మీది. ఉంది. ఎంతమంది ఉంటారన్నా మీరు? 5గురా? పెళ్ళయిందన్నా మీకు? కావాలేదా? ఇది వంట కదా? వంట కాదండి, మీ మామగారు ఉంటారు ఇక్కడ? ఓకే. మరి మీకు ఎలా అన్నా మరి ఇంట్లో పోషాకారం అది ఇన్కమ్ అది ఎలా వస్తుంది? ఏదైనా పనికి వెళ్ళాలా? వ్యవసాయం అది ఏం రావట్లేదా? రావట్లేదు, వస్తాయి కానీ పనికి. ఇప్పుడు వర్షం కూడా లేదంట కదా పెద్దగా. సంబంధం లేదు. మరి పండిస్తే ఏమి పండిస్తారు పంటలు? జొన్నలు, గంటలు, కందులు. అవి తీసుకెళ్ళి కాశీపట్నం అమ్మేస్తారు. మిగులుతుంది ఏమైనా? ఎక్కువ పండితే కొంచెం దగ్గర పెట్టుకున్నాం మైక్. మామూలు తక్కువ అయితే మిగలదు, మీ కష్టమే మిగులుతుంది. మీరు ఒక్కరేనా మగవాళ్ళు? ఇంకెవరున్నారా? ఇద్దరు. అతను ఏం చేస్తారా? కిందకి వెళ్ళారా? సీతాఫలం ఎక్కువ పండే అన్న మీకు? సంవత్సరం సరిగా లేదండి. ఇప్పుడు ఇవి అమ్ముతారు కదా సీతాఫలం? అమ్ముతాను. మరి వీటి మీద ఇంకా మేము రాదా? వస్తాయి లేదు, ఈ సంవత్సరం సరిగా ఎక్కడైనా కాయలేదండి. ఈ సంవత్సరం పెద్ద కాయలేదా? ఈ సంవత్సరం లేదు. నేను వచ్చే దారిలో కొంచెం చూసాను, అవి బాగానే కాసాయి అక్కడ పంటలు. అవి కొంతమందికి కాసాయండి, కొంతమందికి కాయలేదు. అంత ఎండ వల్ల ఈ సంవత్సరం ఎండలు కూడా ఎక్కువ కాసేలే. బాగుందండి ఇల్లు అయితే మాత్రం, చుట్టూ భలే ఉంది మీకు, చాలా నీట్గా ఉంచుకున్నారు. అదే మా వైపు అయితే మొత్తం చెత్త చెదరమే. చుట్టూ పాములు ఏమైనా వస్తాయా నైట్ టైము? రావండి, పాములు అవి రావు కదా? జంతువుల భయం అదేట్లేదే? అదృష్టవంతులన్న మీరు. కాకపోతే ఇన్కమ్ తక్కువగానే ప్రశాంతంగా ఉంటది. ఎండప్పుడు కూడా పెద్దగా ఎండ అనిపించదే చుట్టూ చెట్ల వల్ల? మీరు డైలీ వంటలు ఏం చేసుకుంటారు? మామూలు వంట రైసేనా? కోట రైస్ వస్తుందా? ఎన్ని కేజీలు వస్తుంది కోట రైస్? 90 కేజీలు వస్తుంది. సరిపోద్ది మీకు అలాగా? మరి సరిపోద్ది. ఈ లోపు మీరు ఏదైనా పండించుకుంటారు? ఏమైనా మీరు తెచ్చుకోవాలనుకుంటే కాశీపట్నం వెళ్ళిపోలే. కాశీపట్నం నుంచి బాగా హైట్ అన్నాయి కొండ. ఇది చాలా ఘాటి ఎక్కాం మేము. వచ్చే దారి కూడా చాలా డేంజర్గా ఉంది. పైకి వెళ్ళారండి? మేము వెళ్తాం, పైకి వెళ్తాం. ఇంకా ఒక్కొక్క ఊరు చూసుకొని ఇంటిల్లు చూసుకొని. ఇదేనండి ఫస్ట్ ఇంకొచ్చారు. అక్కడ ముందు అన్నయ్య ఉన్నారు కదా, అన్నయ్యతో మాట్లాడము. ముందు ఒక అంకుల్తో మాట్లాడాము. నెక్స్ట్ మీరు, తర్వాత ఇంకో ఇంటికి వెళ్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇంకా పైకి వెళ్తే బాగుంటుంది. అదే చూసారు కదండి రామ్మోహన్ వాళ్ళ ఇల్లు. చుట్టూ అయితే చాలా బాగుంది. నాకైతే వెళ్ళాలనిపించట్లేదు, కానీ ఇక్కడ ఉన్నారు కదా మనల్ని. ఎటు చూసిన సీతాఫలం చెట్లు.
చాలా బాగుందండి వాతావరణం అయితే. ఒకవైపు వర్షం పడుతున్నా బాగుంది తడుస్తుంటే. ఇవన్నీ అవే సీతాఫలం చెట్లే. ఇవి చింత చెట్లు. ఎటు చూసినా సీతాఫలం చెట్లు. కరెక్ట్ సీజన్లో వచ్చాం మనం. చాలా ఉన్నాయి కాయలు అయితే. ఇంత చిన్న ఊరికి చూడండి, మహా అయితే ఒక 4-5 ఇల్లులు ఉంటాయి. ఇక్కడ టవర్ వేస్తారు. చాలా గ్రేట్ అండి. ఈ ఏరియాలో టవర్ వేయడం అంటే మామూలు విషయం కాదు. ఇందాక అన్నయ్య మోటార్ పోయింది అన్నారు కదండి, ఇదే మోటార్ అండి. ఇంకో మోటార్ ఎక్కడ ఉందో మనకు తెలీదు. ఇక్కడ ఇల్లులు మరీ విచిత్రంగా ఉన్నాయండి. ఒకరికొకరు సంబంధం లేకుండా అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, చాలా చాలా దూరంలో ఇల్లులు ఉన్నాయి వెరైటీగా. ఎవరికెవరు సంబంధం లేకుండా ఉన్నారు. నైట్ టైం మరి ఎలా ఉంటున్నారో ఏంటో వీళ్ళు అర్థం అవ్వట్లేదు. ఈ టెంపుల్కి వెళ్ళిన వెయ్యి బాబాయ్. ఊరి పేరు ఏం పేరు? పెద్దూరా? మరి మీకు ఏమైనా కావాలంటే కిందకి వెళ్ళాలా? కాశీపట్నం. ఓకే. స్కూల్, పిల్లల స్కూల్ ఏమైనా ఉంది ఇక్కడ? నీ పేరేంటి? వెరీ గుడ్, బాగా చెప్తున్నా. ఏం చదువుతున్నావా? ఇంక స్కూల్ జాయిన్ అవ్వలేదా? ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? ఆ ఊరు దాటుకుని ఇది ఇంకో ఊరు అండి. ఇక్కడ మరీ విచిత్రం. మా అమ్మ ఒక్కరిదే ఉందండి, ఇంకెవరూ లేరు. మరి అంటే బయటకి అక్కడికి వెళ్ళారేమో తెలియదు, కానీ నేను దగ్గరికి వెళ్ళి చూసేసరికి మా అమ్మ ఒక్కరిదే ఉంది. ఏం మాట్లాడినా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. కొంచెం ఏజ్డ్ ఎక్కువలా ఉంది అమ్మాయికి. సారీ, మా అమ్మగారికి. మీరు ఆ మామగారిని చూసే ముందు చుట్టూ వాతావరణం చూడండి, వాళ్ళ ఇంటి చుట్టూ ఎలా ఉందో. ఇప్పుడే జస్ట్ వర్షం పడి అలా ఆగింది. అంటే పెద్ద వర్షం కాదు, లైట్ లైట్ గా పడింది. ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఒకసారి చుట్టూ వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాతావరణం చూడండి ఎలా ఉందో. ఆ మామగారి ఇల్లు కూడా లోపల చూస్తే చాలా నీట్ గా ఉంది. మరి ఏరియా వాళ్ళందరూ మరి ఇలానే మెయింటైన్ చేస్తారేమో, కానీ మనకైతే ఇది చేత కాదు. మా బాగున్నారా? తెలుగు వచ్చా? తెలుగు వచ్చా? తెలుగు వచ్చా? మా అమ్మగారు ఒక్కరే ఉన్నట్టున్నారు. మీ పేరేం పేరు? పేరు చుకుంతలమంటి. ఇది ఏ ఊరు? ఓకే. మా అమ్మ సరిగ్గా మాట్లాడలేకపోతుంది, సో అందుకే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు మా అమ్మని. ఇక్కడ ఉసిరి చెట్టుని చూడండి ఎంత బాగా కాసిందో. చాలా బాగున్నాయి, కానీ ఎవరు తెంపలేదు, మరి ఎందుకో తెలీదు. ఉసిరికాయలు చూడండి ఎంత బాగున్నాయో. చెట్టు నిండా గుత్తులు గుత్తులు దించేసింది ఇది. ఇటువైపు హాయ్ చెప్పండి రా. అది 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 లెక్క, అది లెక్క. హాయ్ చెప్పండి.